జస్ట్ ఇమాజిన్ రాత్రి 11 గంటలకు మీ ఇంట్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. సో మీకు అర్జెంట్గా 20,000 రూపాయల క్యాష్ కావాలి. మీరేం చేస్తారు? ఏటీఎం కార్డ్ తీసుకొని దగ్గరలో ఉండి ఏటీఎంకి వెళ్తారు. కానీ అక్కడ నో క్యాష్ అనే బోర్డు కనిపిస్తుంది. సో దట్ మీరు ఏం చేస్తారు? ఇంకో ఏటీఎంకి వెళ్తారు. కానీ పరిస్థితి అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకో ఏటీఎం, ఆ తర్వాత ఇంకో ఏటీఎం, సేమ్ ఇలానే మీరు సిటీ మొత్తం తిరిగినా మీకు నయా పైసా క్యాష్ కూడా దొరకదు. ఇదేం సినిమా సీన్ కాదండి. రాబోయే రోజుల్లో చాలా మంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేయబోతున్నారు అని ఏటీఎం ఇండస్ట్రీస్కి సంబంధించిన కొంతమంది ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు మన దేశంలో నిజంగానే క్యాష్ కొరత ఏర్పడిందా? రాబోయే రోజుల్లో ఏటీఎంస్ మూతపడబోతున్నాయా? ఆర్బీఐ నిజంగానే క్యాష్ ని ప్రింట్ చేయడం తగ్గించిందా, లేక దీని వెనక ఇంకేమైనా కారణం ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం అందరం ఒక పెద్ద అపోహని క్లియర్ చేసుకోవాలి. అదేంటంటే మనలో చాలా మంది యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే ఇలా రకరకాల డిజిటల్ పేమెంట్ యాప్స్ని వాడుతున్నాం. సో దట్ క్యాష్ అవసరం లేదు అని మనలో చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి పరిస్థితి అలా లేదండి. మనం ఎంత మాత్రం యూపీఐ యాప్స్ వాడినా కూడా మనకు ఎక్కడొక చోట ఖచ్చితంగా క్యాష్ అవసరం ఉంటుంది. అంతెందుకండి, మన దేశంలో ఉంటున్న కోట్లాది మంది రైతులు, చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, లేదా కూలీలు, లేకపోతే ఊర్లలో ఉండేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే కంప్లీట్ గా వాళ్ళు క్యాష్ పైనే ఆధారపడి ఉంటున్నారు. అండ్ ఆల్సో ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, వితంతువులకు, వృద్ధులకు వచ్చే పెన్షన్, స్కాలర్షిప్లు, డీబీటీ మోడల్ ద్వారా వచ్చే డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. కానీ ఆ డబ్బు చేతికి రావడానికి చాలా మంది ఏటీఎం దగ్గరికి వెళ్లి ఏటీఎం నుంచి క్యాష్ ని విత్డ్రా చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏటీఎం అంటే కేవలం డబ్బులు తీసుకునే మెషిన్ మాత్రమే కాదండి, అది చాలా మందికి ఒక లైఫ్ లైన్ లాంటిది. సో అలాంటి టైంలో ఏటీఎంలో క్యాష్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనం ఆల్రెడీ సేమ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని కోవిడ్ టైంలో అండ్ అదేవిధంగా 500 రూపీస్ నోట్ అండ్ 1000 రూపీస్ నోట్ బ్యాన్ అయినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేశాం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అసలు మన దేశంలో క్యాష్ కొరత ఎందుకు ఏర్పడింది? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? దాని గురించి మాట్లాడుకుందాం. ఏటీఎం ఇండస్ట్రీకి చెందిన సంస్థ క్యాట్ ఎంఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నింపడానికి ఏదైతే క్యాష్ అవసరం ఉంటుందో అది బ్యాంకుల నుంచి రావడం లేదు, లేదా బ్యాంక్స్ వాళ్లకు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు ఒక కన్సర్న్ ని రైజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐతో పాటు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కి ఈ విషయానికి సంబంధించి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇదేం చిన్న విషయం కాదండి. ఏటీఎం లో క్యాష్ నింపడం అనేది చాలా పెద్ద పని. దీనికోసం ఒక నెట్వర్క్ లా ఫామ్ అయ్యి కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, ముందుగా ఆర్బీఐ క్యాష్ ని ప్రింట్ చేసిన తర్వాత దాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఆర్బీఐ నుంచి ఆ క్యాష్ కరెన్సీ చెస్ట్లకు చేరుతుంది. అక్కడి నుంచి ఆ క్యాష్ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ బ్యాంకుల నుండి క్యాష్ వ్యాన్ల ద్వారా మన దేశంలో ఎన్ని ఏటీఎంస్ ఉన్నాయో ఆ ఏటీఎంస్ కి ఈ డబ్బు అనేది చేరుతుంది. సో ఈ మొత్తం చైన్ లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, ఒక చిన్న అంతరాయం ఏర్పడినా ఏటీఎం దగ్గర లైన్ లో నిలబడాల్సింది మీరు, నేను. అంటే మనలాంటి సామాన్యులు ఏటీఎం మషిన్స్ దగ్గర క్యాష్ కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన దేశంలో ఉన్న అన్ని ఏటీఎంస్ లో క్యాష్ పెట్టాలి అంటే మనకు ఎంత డబ్బు అవసరమవుతుంది? ఆ లెక్కల గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే మార్చ్, ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఏటీఎంలను సజావుగా నడపడానికి మనకు దాదాపు 94,000 కోట్ల రూపాయల క్యాష్ అవసరమైంది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే, మార్చిలో ఏటీఎంలకు అందిన మొత్తం అమౌంట్ కేవలం 61,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైన మొత్తంలో దాదాపు 3వ వంతు క్యాష్ కూడా ఏటీఎంస్ కి చేరలేదు. ఇది ఇంతటితో ఆగలేదండి. ఏప్రిల్లో పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. అప్పుడు అంటే ఏప్రిల్ నెలలో ఏటీఎంలకు అందిన మొత్తం కేవలం 54,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో సింపుల్ గా చెప్పాలి అంటే, ఒకవేళ ఏటీఎంకి 100 రూపాయలు కావాలనుకోండి, కానీ బ్యాంకుల నుంచి కేవలం 57 రూపాయలు మాత్రమే వెళ్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రీస్ కి చెందిన కొంతమంది ప్రతినిధులు కన్సర్న్ రైజ్ చేస్తున్నారు. అంతెందుకండి, రీసెంట్ గా నేను కూడా బ్యాంక్ వెళ్ళా. మా అమ్మమ్మకి సంబంధించి పింఛన్ డబ్బులు తీసుకురావాలని చెప్పి ఆవిడతో కలిసి బ్యాంక్ వెళ్ళా. ఒకసారి కాదు, 2 సార్లు వెళ్ళా. కానీ బ్యాంక్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ కేవలం ఒక 10,000 నుంచి 15,000 రూపాయల వరకు మాత్రమే మేము ఇవ్వగలము, ఎందుకంటే బ్యాంక్లో క్యాష్ లేదు అని చెప్పి వాళ్ళు రీజన్ చెప్పారు. సో పాయింట్ ఏంటంటే,
బ్యాంక్ లోనే క్యాష్ లేకపోతే ఏటీఎం వరకు క్యాష్ ఎలా చేరుతుంది చెప్పండి. సో పాయింట్ ఏంటి అంటే ఏదైతే క్యాష్ కొరత ఏర్పడింది అనే వాదనలు వినిపిస్తున్నాయో అందులో ఎంతో కొంత నిజం ఉన్నట్లు కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏటీఎంస్ దగ్గర నో క్యాష్ బోర్డ్ కనిపించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదండి. కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా ఉందని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఏటీఎంలకు క్యాష్ సప్లై విషయంలో చాలా వరకు స్కేర్సిటీ ఏర్పడిందని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కన్సర్న్ కూడా రేస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో లేదా రైతులు కావచ్చు, లేదా ఎవరైతే పెన్షన్ మీద ఆధారపడి ఉంటారో, లేదా ఎవరైతే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో సో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ కన్సర్న్ రేస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే ఆబ్వియస్గా ఏటీఎం మషిన్స్లో కూడా డబ్బులు ఉండవు అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మన దేశంలో క్యాష్ కొరత ఏర్పడిందా అని? దానికి ఆన్సర్ నో. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్యాష్ ఇన్ సర్క్యులేషన్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువగానే పెరిగింది. అంటే దాని అర్థం మన దేశంలో డబ్బు ఉంది అండ్ ఆ డబ్బు మార్కెట్ లో కూడా ఉంది, కానీ ఆ డబ్బు ఏటీఎం లకు టైం కి చేరట్లేదని చెప్పి ఏటీఎం ఇండస్ట్రీ వాళ్ళు కన్సర్న్ రైజ్ చేస్తున్నారు. అంటే సమస్య డబ్బు లేకపోవడంలో కాదు, ఆ డబ్బుని పంచే విధానంలో ఉందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో కొత్త కాంట్రవర్సీ కూడా రైజ్ అవుతుంది. అదేంటంటే ఏటీఎం ఇండస్ట్రీ వర్గాలు మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో వారి వాదనల ప్రకారం మెట్రో నగరాల్లో ఉన్న ఏటీఎంలకు సరిపడా క్యాష్ వెళ్తుంది, కానీ Tier 2, Tier 3 అండ్ అదేవిధంగా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్లకు సరిపడా క్యాష్ వెళ్ళట్లేదని చెప్పి వీళ్ళు అలిగేషన్స్ వేస్తున్నారు. అయితే ఇక్కడ మనం అందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం ఇండస్ట్రీ వర్గాలు చేస్తున్న ఆరోపణ మాత్రమే. దీనికి సంబంధించి ఎస్బీఐ ఇంకా ఎలాంటి రిప్లై కానీ అఫీషియల్ స్టేట్మెంట్ కానీ రిలీజ్ చేయలేదు కాబట్టి దీన్ని మనం కేవలం ఒక అలిగేషన్ లాగా మాత్రమే చూడాలి. ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. యూపీఐ వచ్చిన తర్వాత అంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఏటీఎం వాడకాన్ని తగ్గించారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి నెల ఏటీఎం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగేవి, కానీ ఇప్పుడు యూపీఐ ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న వాటికి కూడా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న టీ తాగినా కూడా, ఆ 2 రూపీస్ చాక్లెట్ కొన్నా కూడా, ఒక చిన్న 1 రూపీస్ షాంపూ కొన్నా కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైందంటే ఏటీఎం ఆపరేటర్లకు వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గింది. అండ్ ఆల్సో ఇదే టైంలో డీజిల్ ఖర్చులు పెరిగాయి. క్యాష్ వ్యాన్లకు సంబంధించి ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరిగింది. సెక్యూరిటీ గార్డులకు ఇచ్చే జీతాలు కూడా పెరిగాయి. క్యాష్ లోడింగ్ ఖర్చులు కూడా పెరిగాయి. దీని అర్థం ఏంటంటే ఖర్చేమో పెరిగిపోయింది, కానీ వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో అది కాస్త ఏటీఎం ఇండస్ట్రీకి ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే ఇక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఏటీఎం మషిన్స్ క్లోజ్ అయిపోతాయా అని చాలా మందికి వస్తున్న డౌట్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అలా జరగదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చి ఆ క్యాష్ ద్వారా వాళ్ళ డైలీ అవసరాలు తీర్చుకుంటున్నారు. అండ్ ఆల్సో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేవు, సరిగ్గా యూపీఐ పేమెంట్స్ జరగవు. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ కూడా క్యాష్ పైన ఆధారపడి ఉంటున్నారు. అంతెందుకండి, మన ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్, మన అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళల్లో చాలా మందికి యూపీఐ యూజ్ చేయడం రాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ ద్వారానే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇక చిన్న చిన్న ఊర్లలో కావచ్చు, లేదా ఎమర్జెన్సీ టైంలో యూపీఐ పేమెంట్ పని చేయకపోతే ఖచ్చితంగా మనకు క్యాష్ అవసరం ఏర్పడుతుంది. సో వీటన్నిటిని చూస్తుంటే ఇప్పట్లో ఏటీఎం మషిన్స్ కంప్లీట్ గా క్లోజ్ అయ్యే అవకాశం అయితే దగ్గరలో కనిపించట్లేదండి. సో ఇప్పుడు చివరిగా 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. నంబర్ 1, దేశంలో డబ్బు కొరత ఉందా? ఆన్సర్ ఈస్ నో. నంబర్ 2, మన దేశంలో వెంటనే ఏటీఎం మషిన్లు మూతబడతాయా అంటే ఆన్సర్ ఈస్ నో. దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి లేదు. క్వశ్చన్ నెంబర్ 3, మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఏటీఎం ఇండస్ట్రీ చెప్తున్న వాదన ప్రకారం క్యాష్ పంపిణీ, నిర్వహణ ఖర్చులు, డిజిటల్ పేమెంట్ల పెరుగుదల ఇవన్నీ కలిసి ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పి వాళ్ళు ఒక కన్సర్న్ ని రేస్ చేస్తున్నారు. సో ఈ సమస్యను ఆర్బీఐ అండ్ బ్యాంకులు కలిసి ఎంత త్వరగా పరిష్కరిస్తాయో వేచి చూడాలి. మరి మీరుంటున్న ఏరియాలో బ్యాంక్ లో కావచ్చు, ఏటీఎం లో కావచ్చు, మీకు సరిపడా క్యాష్ దొరుకుతుందా, లేకపోతే నో క్యాష్ అనే బోర్డు కనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.